నమస్తే అండి అందరికీ. ఈరోజు చపాతీలు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికిగా నేనిక్కడ ఒక అర కేజీకి కొంచెం తక్కువగా పిండి తీసుకున్నాను. ఈ పిండిని కొద్దిగా సాల్ట్ ఏసేసుకొని ఇలా కలుపుకోవాలి. తరువాత వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ దాకా వాటర్ పోసానండి నేనిక్కడ. వాటరు మనకి సరిపడేంతగా ఒకేసారి పోసేసుకోవాలి. ఇలా పోసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. పిండి మనము కలిపే విధానాన్ని బట్టే మనకి చపాతీలు మృదువుగా వస్తాయండి. నేనిక్కడ ఒక స్పూను నెయ్యి తీసుకున్నాను. మీరు నెయ్యి అయినా తీసుకోవచ్చు, లేదంటే నూనె అయినా వేసుకోవచ్చండి. నూనె వేసుకున్నా కూడా బాగానే మృదువుగానే వస్తాయి. నేను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్, స్మెల్ బాగుంటుంది. అందుకని ఇలా వేసుకొని బాగా మృదువుగా కలుపుకోవాలండి. మనం ఇక్కడ పిండిని బాగా ఎంతసేపు ఓపికగా మెత్తగా కలిపితే మనకక్కడ చపాతీలు అంత మృదువుగా వస్తాయండి. తినేటప్పుడు ఇట్లా చేత్తో తుంచితే విరిగిపోయే విధంగా వస్తాయి. అంత శుతి మెత్తగా వస్తాయి అన్నమాట. మనం ఇక్కడ పిండిని మాత్రం ఈ విధంగా వాటర్ పోసుకొని కరెక్ట్ క్వాంటిటీలో కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలిపి బాగా మెత్తగా చాలాసేపు కలిపితే ఈ విధమైనటువంటి కన్సిస్టెంట్ లాగా వస్తుందన్నమాట. ఇట్లా నొక్కినప్పుడు మనకి వేలికేం అతుక్కోదు, కానీ చూడ్డానికి మెత్తగా స్మూత్గా ఉంటుందన్నమాట. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని కాసేపు నాననిద్దాము. అలా నాననివ్వడానికి దీనిపైన ఒక గిన్నె బోర్లు ఇచ్చేసేసి పక్కన పెడతాను. ఇలా పక్కన పెట్టేసేసుకుంటే కాసేపు ఒక అరగంట ఈ పిండి ఇంకా బాగా మెత్తగా నానుతుందన్నమాట. ఈ నానిన తర్వాత మనము ఇలా రౌండ్ బాల్గా చేసేసుకొని ఒక ప్లేట్ కానీ, మీరు మీ దగ్గర చపాతీ చేసుకునే పీట కానీ అది ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన షేపుల్లో ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి, ఇలా మనకి ఏ రౌండ్లో కావాలి, రౌండ్గా కావాలంటే రౌండ్గాను, లేదు స్క్వైర్గా కావాలంటే ఎలా అయినా చేసుకోవచ్చు. మీ షేప్, మీకు వచ్చే షేపులను బట్టి చేసేసుకొని నేను ముందుగానే ఒక 6, 7 చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకొని వాటిని వెమ్మటే ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుంటూ చేసుకున్నాను. చూడండి, ఇలా సైజు వచ్చేసింది. మీకు ఏ సైజులో కూడా, నేను ఇంకా చిన్న సైజులు కూడా చేస్తానండి. ఇలా 7, 8 ఒకసారిగా చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక 7, 8 చేసుకొని అట్లా చేస్తుంటానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని పెనం పెట్టేసుకొని, మీ దగ్గర ఉండే పెనాలు, దానికి సరిపోయేటువంటి పెనాలు పెట్టేసేసుకొని, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి. మనకి ఆయిల్ కొద్దిగానే పడుతుంది. పూరీకి అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ చపాతీకి అయితే కొద్దిగానే ఆయిల్ పడుతుంది అనమాట. ఈ నాన్ స్టిక్ పాన్లు ఉంటాయి కదా, అవి కూడాను దోశకి వాడి ఆపేసిన తర్వాత కూడా మనకి చపాతీకి బాగానే ఉపయోగపడుతుంది అనమాట. ఒక్క స్పూన్ నూనె చాలండి. మళ్ళీ పైన ఒక స్పూన్ నూనె వేసుకుంటుంటే సరిపోతుంది. ఎక్కువ నూనెతో కూడా పని ఉండదు. ఇక్కడ మనం పిండిని బాగా కన్సిస్టెంట్గా కలిపి పెట్టుకోవడమే అనమాట మెయిన్ ఇంపార్టెంట్ చపాతీకి. మనం ఎంత మెత్తగా దాన్ని ఓపికగా పిసికి పక్కన అట్లా పెట్టుకుంటే దాన్ని బట్టి మనకి చపాతీలు బాగా మృదువుగా వస్తాయి. దీన్ని మనం వేసిన తర్వాత గరిటతోటి, మనం అట్లకాడతోటి అటు ఇటు పైకి కిందకి అంటూ ఉండాలన్నమాట. ఒకసారి పైకి అలా ఎక్కువసేపు ఒకే సైడ్గా కాలనివ్వకుండా పైకి కిందకి ఎమ్మటెమ్మటే వేస్తూ ఉంటే మనకి పొంగినట్లుగా వస్తుంది. చపాతీ బాగా పొంగుతుందన్నమాట.